వెల్కమ్ టు CRB9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే 2.0 కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. బాగా కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచి బాగా చదివించాలన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. శ్రీ చైతన్యకి, నారాయణకి, భాష్యకి, కార్పొరేట్ కాలేజీలకి అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని లక్షల రూపాయలు కట్టిన తల్లిదండ్రుల్ని ఈ ప్రశ్న అడుగుతున్నా. తిరువూరులో ఇంత అద్భుతమైన కాలేజ్ ఉన్నప్పుడు మీ పిల్లల్ని ఎందుకు మీరెందుకు అప్పులు చేసుకుంటున్నారు? మీరెందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు? మీరెందుకు పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో ఉంచి వాళ్ళని హింసిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు? ఫిజిక్స్ 60కి 60, జువాలజీకి 60కి 60, కెమిస్ట్రీలో 60కి 60. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కావాలి? అలాగే 91, హిస్టరీలో 100కి 91. అసలు హిస్టరీలో ఎంత అద్భుతంగా రాసిన మార్కులు వేయరు. మీరు గమనించండి. మ్యాథ్స్లోను ఎంపీసీ వాళ్ళకి, హెచ్ఈసీ వాళ్ళకి ఫుల్ మార్క్స్ వేస్తారా? కానీ హిస్టరీలో 60 మార్కులు వస్తాయనే గొప్ప. 60 దాటితే అసలు అద్భుతం అనుకునే రోజుల్లో ఇక్కడ హిస్టరీ 91 మార్కులు, సివిక్స్ 95 మార్కులు, ఎకనామిక్స్ లక్ష్మణరావు గారు ఎక్కడ? రండి. ఎకనామిక్స్ 100కి 98, ఎకనామిక్స్ 100కి 98. కామర్స్ అధ్యాపక గౌరవ శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. దుస్సాలతో వారికి సత్కరించడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తర్వాత వివిధ సభ్యులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలాగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి చిరు సత్కారం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వారిచే వారిగా ఆలింగనం చేసుకొని మరి అభిమానాన్ని చాటుకోవడం అనేది సబ్జెక్టుల వారీగా శిక్షణ పొందుతున్నటువంటి అధ్యాపకులతో గౌరవ శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు పుస్తకాలతో అధ్యాపక బృందాన్ని సత్కరిస్తున్నారు. అధ్యాపకులుగా తాము నిజంగా గర్వపడే రోజు ఈరోజు. తాము తీర్చిదిద్దిన విద్యార్థులకు అత్యధిక మార్కులు సాధించడంలో విశేషమైనటువంటి కృషి చేసి అత్యధిక మార్కులు వచ్చేలాగా వారిని సాధించిన మన కళాశాల గౌరవ ప్రిన్సిపల్ మేడం గారు డాక్టర్ GJVSND లక్ష్మి గారిని కూడా శాసనసభ్యులు అధ్యాపక బృందంతో పెంగళి ప్రత్యూషను సత్కరించి నగదు పారితోషికంగా 25,000 రూపాయలు తదుపరి ఉన్నత విద్యకు బహుమతిగా అందిస్తున్నారు. వారికి కళాశాల తరఫున కృతజ్ఞతలు.